ఫ్రెండ్స్ మంగసుమన్ ఒగ్గు కథ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఒగ్గు కథల వీడియోల కొరకు పక్కనే ఉన్న గంటను నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కటికీలు చేసి తలుపులు ఏసులు రాకుండా పోకుండా రాతి సొరగళ్ళు కొట్టిల్లమ్మ పంచకానలోన బిడ్డ బాగాని బిడ్డ అందుకే అందరూ సుఖం వచ్చినాడు. ఎల్లకాలం ఏ మనిషి సుఖం ఉండదు, ఎల్లకాలం ఏనాడు మనిషికి కట్టం రాదమ్మ. కొన్ని రోజులు వెన్నెల, కొన్ని రోజులు చీకటి, ఎల్లకాలం కట్టం ఉండదు, ఎల్లకాలం సుఖం ఉండదు. సుఖం వచ్చిందని సంబరపడద్దు, కట్టం వచ్చిందని బాధపడద్దు. సుఖం వచ్చినాడు గట్టినే ఉండాలి, ఎగిరపడద్దు. బాధలు వచ్చినాను బాధలు ఎల్లదీయాలి. పాంపడి పదాలు వేసేచ్చు కోచిలంచముండా నువ్వు పాంపడి వేసేస్తాను వేసేచ్చి దబ్బర ఏదన్నా కుక్కో ఏదన్నా దబ్బర మురికి వాతలకు ముల్లె పట్టుకొని ఊళ్ళే గుంజు కట్టే మన దేశపతి రాజు చెకింగ్ చేస్తాడు ఎవరికన్నా పిల్లలని. నిన్న మొన్న డెలివరీ అయిన ఎవరెవరని చెకింగ్ చేస్తే ఎవరో కాదు దేవలక్ష్మి అని తెలుస్తాయి. ముగ్గురు మళ్ళీ ముగ్గురు పొలాలు శక్తిగా ఊకుంటాడా ఆడకం బట్టి పట్టి మోకొత్తులు అక్కడి నుంచి ఇంకా వేరే కాడ వారికి దూరంగా వారికి దమ్మరమ్మారి జమేదారి కోయిలా జమేదారి కోయిలా ఆ ముల్లెది అంటే మరి పాంపడి చెట్లు అంటే ఆ ముళ్ళు కొడితే చీల కొడతాయి అంతే. మన చెయ్యి కొట్టాలి. మరి ఎట్లా కావాలి ఆ ముళ్ళు ఎట్లా అడ్డీ ఒక కాపు కొడుకు రేగు తుప్పలు వచ్చి వల వేసిండు, దానికి రాగోల ఎక్కిండు. రాగోల ఎక్కి ఇంటికి పోయి అన్నం తినేస్తాను ఇంటికి వెళ్ళిపోయిండు. చెల్లె ఇగో ఈ రాగోలు ఉన్నది, రేగు తుప్ప వల ఉన్నది. ఈ తుప్ప లావట్టి ఈ తుప్పను ముళ్ళ వేసి ఒత్తుతే ఈ రేగు ముళ్ళు వంకెలు ఉంటాయి కదా, ముళ్ళే తగులుతాయి. ముళ్ళే అని రాగోల పట్టిన గానాడు రేగు తుప్ప తీసుకపోయి ముళ్ళ మీద వచ్చిండు. ముళ్ళ వేసి ఎప్పుడు వచ్చిందో ఆ రేగు ముళ్ళు అది బట్ట కదా, ఆ బట్టకు రేగు ముళ్ళు చిక్కి ఇట్లా వంకర మరి పాతల గారి ఉంటుంది చూసినావా, బాయిలో ఇక్కడ బొక్కలు పడితే పాతల గారికి తీసేది గట్లా ఈ ముళ్ళకు ముళ్ళలో లావడితే రాగోల కింద రాగోల మీద రేగు తుప్ప మీద పొలగల్ల ముళ్ళే దూరంగా వరిస్తే అత్తం రమ్మని ఆ ముళ్ళే పట్టుకొని వాళ్ళు వస్తా ఉండరమ్మా వాళ్ళు వస్తా అంటే మరి గంగ పోతాంది. చెల్లె పారే గంగల వారేద్దాం, ఎక్కడికో కొట్టుకోపోతే పోయి సముద్రంలో కలుస్తుంది. ఇక మన దిక్కు రాదు దిశ పారే అని ఆ రాగోల గంగల వారేసారు. గంగల వారే
అంటే రాగలు గంగల వారెత్తే ఆ నీళ్ళలో పోయినాక రాగోలు వచ్చిపోయింది. రాగోలు వచ్చిపోయిందా ఇక కంపు ఉన్నది. కంప మీద ఈ పొలగల్ల ముళ్ళు ఉన్నది. నీళ్ళ మీద చూడు బతుకమ్మని ఎత్తే బతుకమ్మ ఎట్లా కొట్టకపోతుందా నీళ్ళ మీద బతుకమ్మ మళ్ళీ తెల్లవాలే మంగదుబ్బల మీద ముగ్గురు పిల్లగాళ్ళని ముళ్ళ పోవట్టరా బతుకమ్మ చెప్పవాలి ఎప్పుడు ముళ్ళ పోతామున్నదా కింది రేవురా చూడవా సప్తనే మునివరుడు మునివరుడు ఆ గంగా స్థానం ఎత్తాడు. గంగా స్థానం ఎత్తా అంటే ఆయనకు పళ్ళ జడలు ఆ నీళ్ళల్లో ఈ పళ్ళ జడలు అన్ని పారుతున్నాయి పరచుక పారుతాయి. అప్పుడు ఈ మంగతుప్ప వలం మీద ఈ మునివారిని ఇంటికి తట్టుకున్నది. మునివారిని ఇంటికి ఎప్పుడు తట్టుకున్నదో అరే ఈ తుప్ప తట్టుకున్నది అని ఇట్లా గుంజినట్టు అయింది. గుంజినప్పుడు మెల్లగా ఇంటికలతోటి దగ్గర గుంజిన మంగతుప్పను గుంజి ఆ రేగు తుప్పను ఇడిపించుకున్నాడు. ఇడిపించుకుంటే మళ్ళా తుప్ప పోతుంది. ఈ మునివాడు అగో రేగు తుప్పింది రేగు తుప్ప మీద ముళ్ళేంది అని కన్ను వచ్చింది మునివారుడు. ఏమున్నదో చూస్తానని దబా దబచ్చా ముళ్ళని అందుకున్నాడు. ముళ్ళని అందుకొని గంగ తాజేసి గడ్డకచ్చి ఆ ముళ్ళ ఇప్పిండు. ముళ్ళ ఇప్పితే ముగ్గురు పిల్లగాళ్ళు కేమంటే కేరదన పెడతాళ్ళు పొలగాళ్ళు రావలే. ఎందుకు అంటే ఈ పాపగారి ముందు తడి బట్టల ముళ్ళ కట్టిండు. తడి బట్టల ముళ్ళ కడితే మురికితో ఉన్న పిల్లగాళ్ళ తల్లి కడుపులో ఎట్లా పొందుబాటు అయిందో ఆ ముళ్ళలో గట్ల పొందుబాటు అయిండు ముగ్గురు పిల్లగాళ్ళు. అంటారా ఎప్పుడు పెడతా ఉన్నారా అనుకున్నాడు. ఏ తల్లి కన్నదో మరి ఏ బాధ వచ్చి దీంట్లో వారేసిపోయిందో అని ముగ్గురు పిల్లలు నేను దాదుకుంటా అనుకున్నాడు. కానీ ముగ్గురు పిల్లగాళ్ళకు గంగ తానం పోచిండు ముని వరుడు. అయ్యయ్యో రాజు రారైతే రారైతాడు పోరైతే పోడైతాడు. ఈ పిల్లగాళ్ళ పేరు ఏం పేరు పెట్టాలనుకున్నాడు? వరదలో కొట్టుకొచ్చిండు పిల్లగాళ్ళు. పెద్దవాని పేరు వరదారాదని పేరు పెట్టిండు. పెద్దవాని పేరు వరదరాదని పేరు పెట్టిండు. చిన్నవాని పేరు వరపుత్రుడు అని పేరు పెట్టిండు. అడవి లామల పేరు అయ్యో
మునివాడు అన్నాడు, అరే బిడ్డారా ఇవాళ నేను పనులు పనులు లేట్ అయింది, నేను అట్లాగా మీరు ఆకలికి ఆగాలి బిడ్డ అన్నాడు. లేదన్న మాకు ఆకలి అవుతుంది, మాకు ఆకలి అవుతుంది, కానీ ఉండు అటవనే నేను పూజ నేను గంగస్నానం చేసి పూజ చేసేదాకా మీకు ఏ పని లేదు, ఏ పరం లేదు. సరేనా? సరే బాపు, మీరే పోతారా? ఇలా మేమే పోయి పని చేసుకుంటాం, నువ్వు పోకుంటావు, తెలిసిన అడివేనా, తెలిసిన విధాలు తిరిగిన జాగానే మేము తెచ్చుకుంటాం బాబు. మీరు పోయి పనులు చేసుకుంటారా? పనులు తెచ్చుకుంటాం. సరే పోండి, కానీ మీ చెల్లె ఆడవిల్ల పైన సరే బాబు. చెల్లె తీసుకోపోతారా? చెల్లెలు కూడా మాతో తీసుకోపోతే సరే పోండి రిపీట్ అన్నాడు. సరే పొమ్మ ఎప్పుడు అన్నాడు, మునివాడి గంగ స్థాని వేయండు, ముగ్గురి పిల్లగాళ్ళు రావే చెల్లె వరాల పంచాని చెల్లెని తీసుకొని వరదరాజు వరపుత్రుడు ముగ్గురు పిల్లగాళ్ళు పైన వెళ్ళి తిరుగుతాంటే చూడు ఆ బిడ్డ వరల పంచి ఏమన్నది, ఎంతైనా కానీ ఆడవిల్ల మగ పిల్లగలంతా నడుస్తుందా ఆడవిల్ల అన్నదారో అన్న వరదరాజా వరపుత్రుడా అన్న మీ అంత నేను నడవలేరురా. అయ్యో అయ్యో వరలబంతి మాతను నడవన్నారు కాబట్టి ఇక్కడ ఎత్తు గుండు ఉన్నది, ఈ గుండె మీద నువ్వు కూర్చో, కూతురు తెల్లి మేము అట్టట్లో పోయి పళ్ళు పొలాలు చెప్పుకొస్తావు చెల్లె. సరే పర్వాలేదు అన్నది కా చెల్లె వరలబంతిని గుండె మీద కూకుండే పెట్టిళ్ళు. ఇద్దరు అన్నడు చూడు వరదరాజు వరపుత్రుడు అయినా పళ్ళ చాడబట్టిన పిల్లగాళ్ళు పళ్ళగంట బాలైన బాలాలు తిరుగుతారు పళ్ళగంట బాలైన పళ్ళగంట పిల్లగాళ్ళు తిరుగుతాడు తిరుగుకుంటా రావంగా చూడవమ్మా అది వద్దులా బాడువా మద్దులా బాడువా వద్దులా బాడువా మధ్యలో వాడు గదిలోకి ఏంటి అవి ఇస్తాముట్టి చెట్లు, ఇస్తాముట్టి పండ్లు ఎర్రగా కనబడతాయి పొలగాళ్ళకి. ఇస్తాముట్టి పండ్లు ఆ పండ్లు ఇంటి చచ్చిపోతామని పోరాలి. అరే తమ్ముడు పండ్లు ఎర్రగా మంచిగా కనబడతాయి నీ ఇక్కనైనా పండ్లు, ఎందుకంటే అవి ఇస్తాముట్టి పండ్లు కాబట్టి తెలిసేవాడు బట్టి ఎవడు తెంపలే. నీ బాధ్యత చెట్టు దొరికిందిరా, చెట్టు దొరికింది తమ్ముడా. నేను చెట్టు ఎక్కుతా పన్నులు తెంపుకుంటే కింద ఎత్తా అంటే ఏరి కుప్ప పెట్టు అన్నాడు. అదే పనులు వరపుత్రుడు పెద్దవాడు చూడు అర్ధరాజు అయినా పుడతవారే బాలుడు కోతోరే బాలుడు కొమ్మలే కూతున్నాడా కోతోరే బాలుడు చెట్టు ఎక్కిన పిల్లగాడు వరదరాజు చెట్టు ఎక్కి అన్ను తెంపుకుంటా కిందెత్తాను, కిందెత్తా అంటే తమ్ముడు ఏరుకుంటా కుప్పెత్తాను, కుప్పెచ్చాడు ఊరుకుంటాడా పండుగ నవడవచ్చు అమ్మ మానచల రెండు తింటా అని వీడు ఎడో చేత తింటాడు కుడి చేత కుప్పెత్తాడు, ఎడో చేత తింటాడు కుడి చేత కుప్పెత్తాడు. మరవి ఇష్టముట్టి పండ్ల ఇష్టముట్టి పండ్లు రెండు పనులు తినడానికి పిల్లగారికి ఎక్కుతా
మందు తాగినోడికైనా పాంగుట్టినోడికైనా కర్రండి తాగినోడికైనా ముందుగా కళ్ళకి వస్తుంది ఇస్తా అల్లకి వస్తుంది కాబట్టి ఆ ఇసం ఎక్కుతా అంటే మరి చెట్టు మోకాన ఉన్న అండను చూస్తే మండకు కనబడతాండ అన్న. అప్పుడు ఆ వరపుత్రుడు అన్నాడు, అన్నా వరదరాజా, అన్నా వరదరాజా, ఇసబొట్టి పనులు ఈ పనులు నేను తిన్నరా నాన్నో. అన్నయ్యా ఈ పండు నేను తిన్నందుకు నేను 2 పండ్లు తిని నీ మోకాన చూస్తే మండకు కనబడుతున్నావు. నాకు ఒళ్ళు తిరుగుతాను జనా, నాకు ఒళ్ళు గిరా తిరుగుతాదా అన్న, నేను బతకలే ఒళ్ళు పచ్చబడతావు అమ్మా, ఓ అంట బొరుతున్నాడమ్మా. అన్నయ్యో నువ్వు నా కళ్ళకు మండకు కనబడుతున్నావురా, నాకు మాత్రం అమలత్తాన్ని అన్న. ఈ పాపకారి పనులు ఉన్నాయి, ఈ పనులు పాడు వాడరాను, నేనల్లా బతకలే అన్నా వరదరాజా. ఇక నేను బతక అన్నా, మన చెల్లెని గుట్టి వీణ కూర్చుండే పెట్టచ్చినవురా. చెల్లెలేని సాగు చెయ్యవో పిల్లగాడు ఎడతాండి. ఆ పిల్లగాడు అయ్యో నా తమ్మునికి మాత్రం ఈ పన్ను పాడువాడు అని దబా 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 చెట్టు దిగి వచ్చిండు. చెట్టు దిగి వచ్చి తమ్ముడా వరదరా వరపుత్ర ఏమైందిరా అంటే సోయి తప్పుతాడు అన్న, ఈ పన్ను తిన్నందుకు నాకు ఇట్లా అవుతుంది ఇక నేను బతుక అని అన్న గద్వ కాడికి చేయబట్టి అన్న నేను ఎట్లాగో చచ్చిపోతా. చెల్లె ఆడివిల్ల చెల్లెను మాత్రం అనగా గుట్టి మీద కూర్చుంటే పెట్టి వచ్చినాం. నా చెల్లెలేని సాగు చేయకే నాన్ను, మనకు ఎవరున్నరే అన్న. ఓ అన్నో నాన్న ఎవరున్నరే అన్న, ఓ అన్నో నాన్న నేనల్లా పోయినాక ఓ అన్నో నాన్న అడుగుల చెల్లె ఉంది ఓ అన్నో నాన్న చెట్టు గుట్టకెడుతుందిరా ఓ అన్నో నాన్న చెల్లెలేటిదేరా ఓ అన్నో నాన్న నా సాగు చెయ్యవో కన్నా ఓ అన్నో నాన్న. అన్నయ్యో చెల్లెలేని సాగు చెయ్యకురా అన్న, చెల్లె ఆడివిల్ల కంటికి పుట్టిడు కన్నీరు తీస్తుందంటరా. తమ్ముడా వరపుత్ర కట్టేందుకంటారు తమ్ముడు, నువ్వు లేని నేను బతుకుతారు తమ్ముడా అని తమ్ముడి నోట్ల నోరు పెట్టిండు పెద్దోడు వరపుత్రుడమ్మా. నోట్ల నోరు పెట్టి పోయబో అంట బొర్రుతాడే ఓ తమ్ముడు, నువ్వు లేని నేను బతుక మనం మాత్రం అనగా ఉండేందుకు లేకెందుకు తమ్ముడు, నువ్వేనాక నేనెందుకని నోరు పెట్టి ఏడుతా అంటే ఆ గొప్ప చిన్నోనికి ఉన్న అవనంతా పెద్దోనికి ఉడుతా వీళ్ళ తలనిగుతాను మాయమ్మ. తమ్ముడా నీకైనట్టు నాకైతుందిరా, ఇక నేను బతుక తమ్ముడా, మనం ఇద్దరం ఇక్కడ చచ్చిపోతే తమ్ముడు. అడిగిలోన చెల్లె వరాల మంది చెల్లెరావే వరాల మంది మా సావు కూడా వారి చెల్లె నీ సావు మేము కూడా రావా అడిగి తీసుకొచ్చి యాగం చేసి చెల్లె. అడవిలోన నిన్ను ఏ జీవరాజు తింటదో ఏ జీవరాజు భోజనం చేస్తుందో చెల్లె. ఓ అంట బొర్రుతోనరమ్మా ఏడ్చి సోయి తప్పింది. ఏడ్చి ఎప్పుడు సోయి తప్పిందో మరి గానాడు ఆ మునివారుడు మరి దబా మునిగుళ్ళ కాడికి వచ్చిండు, ముని పూజలు చేసిండు. మరి ముని పూజ తూర్పుకున్న పొద్దు పనవడి వయాలిపోయింది. అరే పొల్లగాళ్ళు ఇంకా అత్తలేరు, వరదరాజా వరపుత్ర వరాల బంతి
అని పిలుస్తాడు. పిలితే ఎక్కడ లేరు. మరి ఈ పిల్లలు మాత్రం అనగా చుట్టూ మాత్రం లేరు, ఎక్కడ వేరు దప్పన మరి మాత్రం అనగా ఒద్దుల బాడవ, ఒద్దుల బాడవకు ఇసముట్టి చెట్లున్నాయి. మరి అటగిట్ట వేయిన రాయింది పొలగాళ్ళు అని మరి మునివారుడు ఓ భారత చేసిన కొడుకులు నాకు ఆడ పుట్టాలన్నాడు. పరుగున మండి ఆ మాత్రం అనగా కొడుకులు మాత్రం అడ్డం పడిపోయిన చెట్టు కింద పుట్టింది. ఇద్దరు కొడుకులు చూసే వరకు మరి దబా దబా ముక్కడ వచ్చి ముక్కడ చెయ్యి పెడితే శాసన అడుగుతాను. అయ్యో నా కొడుకులు బతికే ఉన్నారని మరి మునివాడికి అన్ని ఎరకాయ చేగొండమా వీర చెట్టు బద్దరు తెచ్చండు పసర నలిసి ఇద్దరు పొలగాళ్ళ విడిజవుల విడి ముక్కులో పోసింది. విడిజవుల విడి ముక్కులో ఎప్పుడు పోసిండ్రో 60 తూములు